మన భారతీయ సంస్కృతి మాతృదేవోభవ పితృదేవోభవ అని బోధించిందని, తల్లిదండ్రుల పేరిట పురస్కారాలు అందించడం గొప్ప సంస్కృతి అని అన్నారు రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్. కరీంనగర్ ఫిలిం భవన్లో సమైక్య సాహితీ ఆధ్వర్యంలో తండ్రుల పేరిట అందజేస్తున్న విశిష్ట పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లిదండ్రులను దేవతలతో సమానంగా భావించే మన సంస్కృతిలో వారి పేరును సేవతో, సత్కార్యాలతో, సన్మానాలతో చిరస్థాయిగా నిలబెట్టడం మనందరి బాధ్యతని పేర్కొన్నారు. నాన్నల పట్ల ప్రేమను కేవలం భావోద్వేగంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యక్తీకరించడం నిజంగా ప్రశంసనీయమన్నారు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీర్చలేనిదని, వారి పేరు సమాజంలో గౌరవంగా నిలిచేలా చేయడం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, వారి విలువలను భావితరాలకు అందించడం నిజమైన ప్రేమకు నిదర్శనమని అన్నారు. నాన్నయ్య గారు రతన్ కుమార్ గారు ఎన్నలేని కృషి చేశారు. ఆ సమయంలో వీళ్ళు అక్కడ లేకుండా పోతే ఇంకా చాలామంది యువత ఇంకో మార్గం వైపు వెళ్ళే పరిస్థితి లేదు. ఆ ప్రాంతం అట్లాంటిది, ఆ సమయం అట్లాంటిది, ఆ ప్రాంతం అట్లాంటిది. సో వాళ్ళ తన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే, నాన్నగారేమో స్కూల్ టీచర్గా ఉండే. కానీ కళలు వీళ్ళిద్దరిని కలిపింది. దాదాపు ఇద్దరు సొంత అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉన్నారు. ఇద్దరు కలిసి కొన్ని వందల కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఒకరిని చూస్తే ఒకరిని గుర్తు చేసుకునే పరిస్థితి. రతన్ కుమార్ గారు ఏదైనా ఊరికి వెళ్తే రజనీశ్రీ గారు రాలేదా, రజనీశ్రీ గారు ఏదైనా ఊరికి వెళ్తే రతన్ కుమార్ గారు రాలేదా, ఇలాంటి సందర్భం. సో వాళ్ళు కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసుకొని, ఒకవైపు నువ్వు వెళ్ళు, ఒకవైపు నేను వెళ్తా అని వాళ్ళ సమయాన్ని వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, ఉద్యోగ ధర్మంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మళ్ళీ ఆఫీసు డుమ్మా కొట్టేది లేదు, స్కూల్ డుమ్మా కొట్టేది లేదు. నాన్నల పేరు మీద అవార్డులు ఇవ్వడం అనేది కరీంనగర్లో చాలామంది, ఇక్కడ ఏ జిల్లాలో లేదు నేను అనుకుంటాను. ఇంతమంది ఇక్కడ ఇచ్చిన ఈ 5గురితో పాటు మన గద్ర లక్ష్మణరావు గారు ఇస్తారు, మన దాస్యం సేనాధిపతి గారు ఇస్తారు, ఇలా మేము ఇస్తాము. ఇట్లా మంచి ఒక వాతావరణం కరీంనగర్లో ఉంది. ఇందులో ఇంకా ఇప్పుడే అంది శ్రీనివాస్ చెప్పాడు, ఇంకెవరైనా ఇలా ముందుకు వచ్చి వీళ్ళ ప్రవాహంలో కలిసి ఇంకా అవార్డులు ఇచ్చి 5గురు గారు వచ్చే సంవత్సరం 10 మంది అవుతాయి.